హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎంతో ప్రాముఖ్యత గల దేవాలయంకి వచ్చేయడం జరిగింది. ఈ దేవాలయాన్ని అంకాల పరమేశ్వరి గుడిగా మన చుట్టుపక్కల అందరూ పిలుస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది భక్తులు దీపములు పెట్టి వాళ్ళ కోరికలను తీర్చడానికి మొక్కడం జరుగుతుంది. ఇక్కడికి సుమారుగా ప్రతి అమావాస్య రోజున ఎంతోమంది భక్తులు, ముఖ్యంగా తమిళనాడు, తిరుపతి, బెంగళూరు ఇటువంటి దూర ప్రదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు. మనం చూసుకోవచ్చు అమ్మవారిని ఎంత తేజస్వినియంగా, అద్వితీయంగా ఉన్నిందో. ఇక్కడికి వచ్చే భక్తులు సుమారుగా చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. ఈ కట్టడం అంతా మనకి మొత్తం రాయితోనే కట్టడం జరుగుతుంది. ఇక్కడికి మేము వెళ్ళిన రోజైతే సుమారుగా ఒక 4,000 నుంచి 5,000 మంది భక్తులు ఉన్నారు. సుమారుగా ఒక 100కు పైగా బస్సులు, ఒక 100కు పైగా కార్లు, ఇంకా మరెన్నో 2 వీలర్స్ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి అమావాస్య రోజున ఒక వేటను బలిచ్చి అక్కడే ప్రసాదాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఇచ్చే ప్రసాదాలంతా కూడా మనకి నాన్ వెజ్, అంటే లైక్ మటన్ కానీ అలాంటి ప్రసాదాలు చేసి భక్తులకు పంచడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి లోటు లేకుండా పెద్ద మనకి రెస్ట్ తీసుకోవడానికి సత్రాలు లాగా వేస్తారు.